హాయ్ అండి, నేను మీ పల్లవి. ఈరోజు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే మాకైతే వడిబియ్యం వీడియో. ఇక్కడైతే మాకైతే మా అమ్మ వాళ్ళు అయితే ఫస్ట్ అయితే బట్టలు అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ అలాగే వడిబియ్యం కలపడానికి ఒక 5 మంది ముత్తైదులు అంటారు కదా, వాళ్ళు అయితే బియ్యం అయితే కలుపుతున్నారండి. కొంచెం వాయిస్ జలుబైంది కాబట్టి బ్లర్ బ్లర్ వస్తుందండి, ఏమనుకోవద్దు. ఒక 5 కిలోలు అనమాట, 5 కిలోల బియ్యము. అప్పుడే తీసుకొచ్చిన పసుపు ప్యాకెట్ అనమాట, ఇంట్లోదైతే వాడరు పసుపు అయితే. ఆ తర్వాత ఆయిల్ అనమాట, ఆయిల్ కూడా ఫ్రెష్ వాడతారండి. ప్యాకెట్ తీసి ఇప్పుడే వాడుతున్నారు ఆయిల్ కూడా. ఇక్కడైతే మా మమ్మీ అండి, ఇక్కడ మా మమ్మీ అయితే మాకు ఇయర్లీ కంపల్సరీ మాకు వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది. అలాగే మాకు 3 ఇయర్స్కి ఒకసారి అయితే వడిబియ్యం అయితే పోస్తారండి. అవి కూడా కంపల్సరీ ఆపకుండా అయితే నాకు మా అక్కకైతే వడిబియ్యం అయితే పోస్తుందండి. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు, ఇంకా వేరే పక్కన వాళ్ళు, మా వదిన అందరు ఉన్నారనమాట వడిబియ్యం కలిపేటప్పుడు. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువనే అయిపోయిందండి. నేను ఫుల్ వీడియో కూడా పెట్టేస్తాను నేను మీకు. నాకు వడిబియ్యం ఇంకా ఎట్లా అనేది నేను ఇందులో అయితే కొంచెం వరకే పెట్టేశాను అనమాట, ఓన్లీ వడిబియ్యం కలుపుడు వరకే. ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే ప్రతి ఒక్క గింజకు అనేది మొత్తం కంప్లీట్గా కలపాలి బియ్యం అయితే. మా పిన్ని వాళ్ళకి తెలియదండి నేనైతే వీడియో తీస్తున్నాను అని, అందుకనేసి వాళ్ళైతే మాట్లాడుతున్నారు, అందుకనేసి వాయిస్ తీసేసినాను అనమాట. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయినాయి. మా పిన్ని ఏమి ఇల్లు తెలిసిన వాళ్ళు అనమాట, మా వదినే ఉంది. ఇక్కడైతే మా అమ్మ అయితే తమలపాకులు ప్లస్ మా అమ్మ అయితే కుడుకలు పెట్టేస్తుందండి. కుడుకలు పెట్టేస్తారు, మళ్ళీ తమలపాకులు ఈ కుడుకలలో 1 రూపీ కాయిన్ అవి కూడా పెడతారండి. ఏంటివి అవి ఇంకేదో పెడుతున్నారండి, నాకైతే అంత ఐడియా అయితే లేదు. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర రోజ్ ఫ్లవర్స్ అయితే బాగా అంటే మంచిగా వచ్చేసినాయి. నాకు పెట్టుకోమని అయితే తీసుకొచ్చిందండి. ఇక్కడైతే నేనైతే ఏం పెట్టుకోవట్లేదు. ఇక్కడ నేను బాగుంటుందని చెప్పి అయితే వడిబియ్యం పోసేటప్పుడు అయితే ఇందులో పెడదాం అనేసి అనుకుంటున్నా. ఇప్పుడైతే తీసుకురావడానికి వెళ్ళారు పిల్లలు అయితే, చూపిస్తాను అది కూడా నేను మీకు. ఇట్లయితే మా సైడ్ అయితే మటుకు ఇట్లయితే వడిబియ్యం అయితే పెట్టేస్తారండి. ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే పెట్టేద్దాం ఇప్పుడు మనమైతే. ఫ్లవర్స్ అండి, ఇక్కడైతే ఫ్రెష్గా బాగున్నాయి అన్నమాట. చెట్టు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఒక ఫ్లవర్ మా పిన్ని పెట్టేసింది అనమాట నాకు, అందుకనేసి ఇప్పుడైతే చామంతి అయితే పెట్టేస్తుంది అక్కడ. చెప్తున్నా అక్కడ కూడా ఒకటి పెట్టండి బాగుంటుందని. ఇక్కడైతే మా అమ్మ అయితే మాకైతే బొట్టు పెట్టి బట్టలు అయితే ఇస్తుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపో.